వైసీపీ పథకాలనే టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టోలో హామీలుగా చేర్చిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి హామీలన్నీ 5 ఏళ్లుగా సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తోందని వారంటున్నారు. స్కూల్కు వెళ్లే విద్యార్థులకు ఏడాదికి 15,000 ఇస్తామని టీడీపీ జనసేన హామీ ఇచ్చాయని, అమ్మ ఒడి కింద ఇప్పటికే సీఎం జగన్ నెలకు ప్రతి తల్లికి 15,000 అందిస్తున్నారన్నారు. ఈ మొత్తాన్ని 17,000కు పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పునరుద్ధరిస్తామని టీడీపీ జనసేన హామీ ఇచ్చాయి. ఇప్పటికే ఈ పథకం జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో అమలవుతోంది. ఒక్కొక్కరికి 1,25,000 వరకు అందిస్తోంది. కేజీ టు పీజీ సిలబస్ను రివ్యూ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. జగన్ ప్రభుత్వం ఇప్పటికే కేజీ టు పీజీ సిలబస్ను రివ్యూ చేయడమే కాదు, డిగ్రీలో ఆనర్స్ను ప్రవేశపెట్టింది. ఉన్నత విద్యలో అంతర్జాతీయ వర్సిటీలు అందించే 2,000 కోర్సులను ఎడెక్స్ సర్టిఫికేషన్ ద్వారా ఇప్పటికే అందిస్తోంది. రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడడానికి కారణమైన జీవో 117 రద్దు చేస్తామని, మూతపడిన పాఠశాలలు పునఃప్రారంభం చేస్తామని టీడీపీ జనసేన కూటమి హామీ ఇచ్చాయి. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో మూతపడిన 5,000 స్కూళ్లను జగన్ ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకొచ్చింది. జీవో 117 ద్వారా విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లను ప్రవేశపెట్టింది. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ ఇస్తామని కూటమి హామీ ఇవ్వగా, ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో విధాలుగా కార్యక్రమాలు చేపట్టింది. ఫ్యామిలీ డాక్టర్, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. వారందరికీ సొంత ఊరిలోనే ప్రభుత్వ వైద్యులు పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. కిడ్నీ, తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 పెన్షన్ ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం కిడ్నీ, తలసేమియా, సికిల్ సెల్, ఇయోఫీలియా వంటి వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు. రైతులకు 20,000 పెట్టుబడి సాయం, ధరల స్థిరీకరణ నిధి, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు వంటి హామీలను కూటమి ఇచ్చింది. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లుగా 13,500 చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని 16,000కు పెంచుతున్నట్లు మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇప్పటికే 3,000 రూపాయల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని జగన్ ఏర్పాటు చేశారు. రైతులకు పంట సాగు హక్కుదారుల పత్రాలను ప్రభుత్వం జారీ చేస్తోంది. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామని కూటమి హామీ ఇవ్వగా, ఇప్పటికే దాన్ని అమల్లో చేసి చూపించింది జగన్ ప్రభుత్వం. గ్రామ సచివాలయాల ద్వారా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తోంది. మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణ కేంద్రం పునఃప్రారంభం, విస్తరణ చేస్తామని టీడీపీ హామీ ఇవ్వగా, ఇప్పటికే జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 192 స్కిల్ హబ్లు, 26 స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని మేనిఫెస్టోలో కూటమి హామీ ఇచ్చింది. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు రాష్ట్రాన్ని వేదికగా మారుస్తామని తెలిపింది. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా ప్రతిభను వెలికితీసే కార్యక్రమం నిర్వహిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన వారికి వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాల పేరుతో గతంలో కంటే భారీగా పెంచి ప్రోత్సాహకం అందిస్తోంది. ప్రతిభ కలిగిన క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయి శిక్షణ కోసం ఆర్థిక సాయం చేస్తోంది. డిజిటల్ లైబ్రరీలను స్థాపిస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసింది. అలాగే ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్న కూటమి హామీని ఎప్పుడూ అమలు చేసి చూపించింది వైసీపీ ప్రభుత్వం. ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తోంది. ఇమాంలకు 10,000, మౌజన్లకు 5,000 గౌరవ వేతనం ఇస్తామని కూటమి హామీ ఇవ్వగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇమాంలకు 10,000, మౌజన్లకు 5,000 పెంచి మరీ ఇస్తోంది. 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా ఇస్తామని, రాయితీతో సోలార్ పంపు సెట్లు అందిస్తామని, మిగిలిన విద్యుత్ కొనుగోలు చేస్తామని మేనిఫెస్టోలో కూటమి తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచి పగటిపూట నిరంతరాయంగా 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తోంది. ఇందుకోసం 1,700 కోట్లతో ఫీడర్లను ఆధునీకరించింది. రాయితీపై సోలార్ పంపు సెట్లు ఇప్పటికే అందజేస్తోంది. మిగిలిన విద్యుత్ కొనుగోలుకు గ్రిడ్కు అనుసంధానించే ప్రక్రియ కూడా జరుగుతోంది. క్రిస్టియన్ శ్మశాన వాటికలకు స్థలం కేటాయింపు, జెరూసలేం యాత్రకు సాయం చేస్తామని కూటమి ఇచ్చిన హామీని
ఎప్పటి నుంచో అమలు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. క్రిస్టియన్ శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయింపుతో పాటు జెరూసలేం యాత్రకు వెళ్లే వారికి ఏటా ఆర్థిక సాయం అందిస్తోంది.